హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ ఆసిఫ్. ఈరోజు అయితే మనము TG24 టీవీ, నెక్స్ట్ స్టోరీ మీడియా, ఇన్ఫినిట్ ఎయిర్ అనే 3 సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అరకు ఫోటోగ్రఫీ వర్క్షాప్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. సో అందులో పార్టిసిపెంట్గా ఉన్నటువంటి ఒక పార్టిసిపెంట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన అనుభవం ఎలా ఉంది దీని గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరండి? అశోక్ ఊట్ల అండి. ఓకే అండి, మీరు ఈ ఫోటోగ్రఫీ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశారు కదా, మీ అనుభవం ఎట్లా ఉంది? నాకు చాలా నచ్చింది. ఇది 3 రోజులు ఎలా గడిచిందో నాకే అర్థం కావట్లేదు, అంత ఫాస్ట్ గా గడిచింది. ఈచ్ సెషన్ వాజ్ రియలీ గుడ్. సెవరల్ సెషన్స్ అయినాయి దీంట్లో, బట్ ఈ సెషన్ వాజ్ ఇంట్రెస్టింగ్. ద మెంటర్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు టేక్ ద ఫోటో, వాట్ ఈస్ ద కంపోజిషన్ దట్ ఈస్ రిక్వైర్డ్. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. దో ఇట్ వాజ్ రైనింగ్ ఆల్ త్రూ, వీ కుడ్ మేక్ అవుట్ టైమ్, వీ కుడ్ వెంచర్ అవుట్ అండ్ దెన్ టేక్ ద ఫోటోగ్రాఫ్స్. మీరు మిగతా ఫోటోగ్రఫీ వర్క్షాప్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇది మీకు ఎన్నో ఫోటోగ్రఫీ వర్క్షాప్? ఇది 4వ ఫోటోగ్రఫీ వర్క్షాప్. మీరు 4 ఫోటోగ్రఫీ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేశారు కదా. సో మిగతా ఫోటోగ్రఫీ వర్క్షాప్స్ కున్న ఈ వర్క్షాప్ కి మధ్యలో మీరు ఏమైనా తేడా ఏమైనా గమనించగలిగారా? ఒకటి, ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఈ ఫోటోగ్రఫీ గ్రూప్ లో చాలా నచ్చింది నాకు. అంటే కోఆర్డినేషన్, తర్వాత డెలిగేట్స్ రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయడము, ద వే దే హావ్ ట్రీటెడ్, ద ఫెసిలిటీస్ దే హావ్ ప్రొవైడెడ్, అవన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ స్కెడ్యూల్ ని ఫాలో అవ్వడం, అంటే ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ కలగకుండా, దో ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్, అది మన కంట్రోల్ లేకపోయినా కానీ వీళ్ళ సాయశక్తులా ప్రయత్నించి వీళ్ళ తరఫున ఏమైనా చేయగలిగిందంతా వాళ్ళు చేయగలిగారు. మీరు దీంట్లో ఈ వర్క్షాప్ లో అయితే 4 థీమ్స్ అనేది తీసుకున్నట్టున్నారు. దాంట్లో మీకు నచ్చిన థీమ్ ఏదండి? ఇవాళ మార్నింగ్ జరిగిన థీమ్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ వాటర్ ఫాల్ దగ్గర అది చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ద బ్యాక్ డ్రాప్, వాటర్ ఫ్లో స్లో షటర్ లో క్యాప్చర్ చేయడము, గ్రీనరీ, అండ్ ద వెదర్ వాజ్ ఆల్సో వెరీ కూల్ అండ్ ఇట్ వాజ్ స్లైట్లీ డ్రిజ్లింగ్. అలాంటి మూమెంట్లో ఈ ఫోటోగ్రఫీ సెషన్ చాలా బాగా నచ్చింది. అలానే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ నేను చాలా మెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత హార్ష్ వెదర్, అంటే ఇలాంటి వెదర్లో కూడా గొడుగులు వేసుకొని నీళ్ళల్లో నుంచి వెళుతూ జారిపోతూ పడుతూ లేస్తూ కూడా తీయగలిగారంటే అది వాళ్ళ ప్యాషన్కి మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి కొత్తగా ట్రైబల్ ఏరియాకి తీసుకెళ్లి ఆ ఏరియాలో షూట్ చేయడం అనేది కూడా జరిగింది. మరి దాన్ని మీరు ఎట్లా అనుభవించారు? ఇది నా ఫస్ట్ టైం అండి, ట్రైబల్ వాళ్ళని షూట్ చేయడము, ట్రైబల్ ఏరియాకి వెళ్ళడము, ట్రైబల్ వాళ్ళని చూడడము ఇన్ పర్సన్. నాకు తెలిసింది, నిన్న నాకు బస్సులో వెళ్తుంటే తెలిసిందంటే ఇండియా సెకండ్ ఓల్డెస్ట్ ట్రైబ్ అని విన్నాను మేము వెళ్ళినది. అలాంటి అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ మోర్ ప్రివిలేజ్డ్ అబౌట్ ఇట్. దో ఐఎమ్ ఏ రాక్ ఫోటోగ్రాఫర్, ఐ టేక్ పిక్చర్స్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్, బట్ ట్రైబల్లో కూడా మీరు ఇంత రికగ్నైజ్ చేసి వాళ్ళని ప్రోత్సహించి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచో 12 కిలోమీటర్లు తీసుకొని వచ్చారట అంత దూరం నుంచి, పాపం వాళ్ళు కూడా సహకరించడం, అక్కడ లోకల్ విలేజ్ ఎవరైతే విలేజ్ లో కోఆర్డినేట్ చేశారో ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. జరిగిన ట్రైబల్ షూట్ లో 2 రకాల ట్రైబ్స్ ని చూసాము. ఒకటి బోండా అని చెప్పి, వాళ్ళది అంతా ఆర్నమెంట్ వేరింగ్, తర్వాత రింగ్స్ వేసుకోవడము, చాలా బాగా 4 వచ్చారు. వాళ్ళు గిరిజన ప్రజలు, వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు. మేము అడిగిన విధంగా వాళ్ళు కూర్చోవడము, నిల్చోవడము, అలా బాగా జరిగింది. ఇంకోటండి, డిఫరెంట్ గా మీకు ఫోటోగ్రఫీ వర్క్షాప్ తో పాటు మీకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఒకటి జరిగింది. ఏంటంటే కంప్లీట్ సిగ్నల్ కి దూరంగా అనేది తీసుకురావడం జరిగింది. సో దాన్ని మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయగలిగారు? మొదట్లో చాలా చిరాకు, కోపము కలిగింది. ఇంటర్నెట్ లేకపోవడము, అంటే మన ఇంటి వాళ్ళతో మాట్లాడలేకపోవడము, అంటే మనం వేరే బోర్డు వాళ్ళకి తెలియకపోవడం అనేది ఒక యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది. ఎవరికైనా, వాళ్ళకి అవుతుంది, మనకే అవుతుంది. అది మనకి అప్పుడప్పుడు సిగ్నల్ రావడం, సిగ్నల్ పోవడము అనేది కొంచెం ఇబ్బందికరంగా కనిపించినా కానీ ఆ డిస్టర్బెన్స్ మాకు ఫోటో వర్క్షాప్ లో కలగలేదు. అంటే మనం ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఏదో వీడియోలు చూడాలి, లేదా రీల్స్ చూడాలి అనే ధ్యాస పోయి, ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ, నెట్వర్క్ పెంచుకుంటూ, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ, మన అభిప్రాయాలు తెలియజేస్తూ, వాళ్ళవి ఏమిటో తెలుసుకుంటూ, ఈచ్ పర్సన్ హూ హాస్ పార్టిసిపేటెడ్ ఈజ్ అ టాలెంటెడ్ గా, అంటే వాళ్ళ ఫోటో స్కిల్స్, వాళ్ళ జానరా ఫోటోగ్రఫీ, వాళ్ళ ప్రొఫెషనల్, అవన్నీ కూడా ఏకీభవించి మనకి చాలా నాలెడ్జ్, చాలా ఎక్స్పీరియన్స్ కలగడం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది. ఓకే అండి, ఈ 3 days వర్క్షాప్ గురించి 1 word లో చెప్పాలంటే ఏమని చెప్తారు? ఎక్సలెంట్ అండి. ఒకటే వర్డ్ చెప్పాలంటే కోఆర్డినేషన్, ద ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఆఫ్ ది group. I really appreciate that, and I would like to undergo many of such programs in future. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాన్ని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఈ 3 days వర్క్షాప్ అయితే ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అనుభవం ఏంటంటే ఎక్సలెంట్ అని చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG24 టీవీ. నేను మీ ఆసిఫ్.